కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శనివారం శని త్రయోదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్రయోదశి పురస్కరించుకొని శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి శనీశ్వరుడికి తైలాభిషేకం నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడంతో మంచి చేకూరుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని, ప్రేమ భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. एको बहूनाम सिमन्यवीक्षाविषं विषयुधये संशिषाधि अकृत्वरत्वया युजापयन्ति बन्धं घोषं विजयाय कृण्महे विदेशकृतिन्द्र इवानवप्रभो अस्माकं मन्याधिपापवेह प्रियन्ते नाम सहुरे विद्वासमुत्संयत आबभूता आभूत्या सदा वज्रसाय कसला विवर्षविभूतोत्तरम् आनंदमहं वंदे मदनानंद संयुतं श्रीकृष्णानंद पर्याप्तं शारदा क्षेत्र सुस्थितं समस्त ప్రపంచానికి ఆధారభూతమైన చైతన్యానికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు చేసుకుంటూ ఈరోజు భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం బస్వాపూర్ గుట్ట దగ్గర మనమందరం ఉన్నాం. ఈరోజు శని త్రయోదశి పర్వదివస సందర్భంగా తైలాభిషేకం చేసుకోవడం జరిగింది. శని సహజంగానే శని వచ్చిందంటే అందరు భయపడతారు, కానీ శని మోక్షకారకుడు. శని అనగానే భగవంతుడి దగ్గర వెళ్ళడము, నమస్కారం చేయడము, ప్రదక్షిణాలు చేయడము, భగవద్భక్తి పెరగడానికి పరోక్షంగా దోహదం చేస్తారు శనీశ్వరుడు. అంతేకాక నవగ్రహాలు అందరూ కూడా శంకరుని యొక్క రుద్ర అంశ సంభూతాలు నవగ్రహాలు. ఏ నవగ్రహం కూడా అగ్ని మంత్రం లేకుండా ఉండదు. కాబట్టి అగ్నిస్వరూపమైన నవగ్రహాలను పూజ చేయడం వల్ల మనలో పాపాలు భస్మీభూతం అవుతాయని మనకు మన వేద సిద్ధాంతాలు చెప్తున్నది. అంతేకాక చాలామందికి నవగ్రహాలు చూడగానే, నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయగానే, నవగ్రహాలకు అభిషేకం చేయగానే కాళ్ళు కడుక్కునుడు, బట్టలు ఇడిచే పారేసుడు అభ్యాసంలో ఉన్నది. కానీ అది చాలా అట్లా పనికిరాదు. దేవుళ్ళని చూసి కాళ్ళు కడుక్కుంటే దేవుళ్ళు కూడా శాపం పెట్టే అవకాశం ఉంది. మన ఇంటికి వచ్చిన వాడిని వాడిని చూడంగానే మనం కాళ్ళు కడుక్కున్నాం అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? కాబట్టి దేవుడని చేసినప్పుడు కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం అనేది రెండవ పక్షం కనుక తైలాభిషేకం కోసం ప్రత్యేకంగా శనీశ్వరుని పెట్టుకోవాలి. ఆ శనీశ్వరమూర్తి ఎలా ఉండాలంటే బసవాపూర్లో ఉన్నటువంటి శనేశ్వర